హాయ్ అండి. పాల తాలికలు చేద్దాము. ఫస్ట్ పాలు గిన్నెలో పోసుకోవాలి. ఎందుకంటే పాలల్లో ఇది ఉడికించాలన్నమాట. మనం ఆ పాల తాలికల్ని కొందరు నీళ్ళల్లో బెల్లం వేసేసి ఆ బెల్లంలో ఉడికిస్తారు. తర్వాత పాలు కాచి పోస్తారు. ఏదైనా చేసుకోవచ్చు. పాలల్లో ఉడికింది టేస్ట్గా ఉంటుంది. పాల తాలికలు చేసుకునేటప్పుడు మనం ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాం అనుకోండి, ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకోవచ్చు అనమాట. పరవణంలాగా పాలతోనే చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే సగ్గుబియ్యం కొంచెం, పెసరపప్పు కొంచెం నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అవి కూడా వేసుకుంటే బాగుంటుంది అనమాట. పాలలా మరిగిపోయిన తర్వాత అప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా ఈ సగ్గుబియ్యం పెసరపప్పుని, అది వేసేసి ఇవి ఉడికే వరకు ఉంచాలి. ఇవి ఉడకాలి. ఈ రెండు కూడా ఉడికేస్తే అప్పుడు మనం బియ్య పిండిని చెక్కడాల గిద్దలో మనం చెక్కడాలు ఒత్తుకున్నంతగా చెక్కడాల పిండిలే కలుపుకోవాలన్నమాట. ముద్దలాగా రావాలి మనకి. చెక్కడాల పిండి కలుపుకుంటాం కదా అలా. సగ్గుబియ్యాన్ని మాత్రం ఎక్కువగానే ఉడికించేసుకోవాలండి. అందులో పాలల్లో నాని కాబట్టి త్వరగానే ఉడుకుతాయి. ఈ పిండిని ఈ రకంగా కలుపుకోవాలి. ఇందులో ఉప్పు ఏమి వేయనవసరం అవసరం లేదు. ఉట్టిపిండి వాటర్లో కలపటమే. చెక్కడాల గిద్దలో పెట్టుకుని ఒత్తుకోండి. ఎందుకంటే చేతితో చేస్తారు కొందరు, అవి లావుగా వచ్చేసి అంత టేస్ట్ అనిపించవు, పిండి పిండిగా ఉంటాయన్నమాట. ఇలా చెక్కడాల గిద్దతోటి ఒత్తుకుంటే అది చెక్కడిలాగా ఒత్తేయకూడదు. అందులో ఇలా నొక్కినప్పుడు అది తీగలాగా పడతాయి కదా, అలా తీగలు వచ్చినప్పుడు కట్ చేస్తూ ఉండాలి. మళ్ళీ తీగలు వచ్చినప్పుడు అలా ఏలితే ఎలా అంటే తీగలుగా పడుతుంది. అది నేను ఒక చేత్తో నొక్కడం వల్ల నొక్కలేకపోయాను. ఒక చేత్తో ఫోన్ పట్టుకోవటం వల్ల, రెండు చేతులతో నొక్కుంటే ఈజీగానే వచ్చేస్తుంది. ఈ రకంగా అన్నీ ఒత్తేసుకోవాలి. చిక్కగా పాలుగానే ఉండాలన్నమాట. అంటే నీరుగానే ఉండాలి, ఫుల్గా ఒత్తేయకూడదు. ఈ ఒత్తేటప్పుడు కూడా కొంచెం ఒత్తుకొని ఒక నిమిషం 2 నిమిషాలు ఆగాలి. అంటే ఒత్తింది ఉడకాలి. అంటే శుద్ధ అయిపోకుండా మొత్తం కలిసిపోకుండా ఉంటుందన్నమాట. విడివిడిగా ఉంటాయి అప్పుడు. ఇక అలా విడివిడిగా వస్తాయన్నమాట. ఇలా విడివిడిగా వచ్చేటప్పటికి పక్కన బెల్లం పెట్టుకొని అలా బెల్లం అంతా లైట్ తీగపాకం, బాగా పాకు రాకూడదు, అలానే నీరుగా ఉండకూడదు. లైట్గా తీగపాకం రావాలి. మరిగించుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ మరిగించి పక్కన పెట్టినప్పుడు ఈ పాల తాలికలు ఉడికి ఉంది కదా, దానిలో పోసేయటమే. వడగట్టుకోవాలండి, కొంచెం బెల్లంలో ఇది వస్తుంది. తర్వాత జీడిపప్పులు వేపుకొని పోసేయటమే. ఇది దేవుడు ప్రసాదంగా పెట్టచ్చు. అప్పుడప్పుడు మనం తినడానికి బాగుంటుంది అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ఈ రకంగా చాలా బాగుంటుంది.